తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు. పత్తి రైతులకు సంబంధించి సిసిఐ కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని 5,500 నుంచి 6,000 రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ టిఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో 60,000 మంది టిఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున సిసిఐకి పత్తిని అమ్మడం జరిగింది. వారి ఖాతాల్లో ఇలా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినాయి. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన తెరపైకి ఈ వార్తలు రాగానే 130 మంది మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చిళ్ళు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ టిఆర్ నంబర్ల బుక్కులు 100ల కొద్దీ దొరికినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్నటువంటి పత్తిని సిద్దిపేట మార్కెట్లో అమ్మిళ్ళు. ఇలా ఆదిలాబాద్లో కొన్నటువంటి పత్తిని ఇలా మహబూబ్నగర్ మార్కెట్లో తీసుకొచ్చి అమ్మిళ్ళు రైతుల పేరు మీద. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని 25 లక్షల మంది రైతులను నిలువు దోపిడీ చేసి 1,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో జమ కావాల్సినటువంటి రైతు హక్కులో భాగంగా రైతు ఖాతాలో జమ కావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ ట్రేడర్ల ఖాతాలో, బ్రోకర్ల ఖాతాలో సిసిఐ అధికారులే ఈ కుంభకోణానికి తెరలేపి ఈ రాష్ట్ర పెద్దలందరి యొక్క సహకారంతో ఇవాళ వ్యాపారస్తుల ఖాతాలోకి డబ్బులు జమైనాయి. దీనిపైన సమగ్ర విచారణ చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో గత తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో సిసిఐ కాంటాలు ప్రారంభించేది రాష్ట్ర వ్యాప్తంగా. పత్తి సరిగ్గా ఎప్పుడైతే రైతు పత్తి మొదటి పికింగ్ ఏరుతాడో ఆ సమయానికే కాంటాలు అందుబాటులో ఉండడం ద్వారా బ్రోకర్ల చేతికి, ప్రైవేటు వ్యాపారస్తుల చేతికి పత్తి పోయేది కాదు. రైతుల నుంచి సకాలంలో కాంటాలు పెట్టలేదు. ఈసారి కాటన్ జిన్నింగ్ మిల్లుల వాళ్ళు ధర్నా చేసింది. మహాప్రభు, మేము జిన్నింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా రేట్లు పెంచకుండా పర్వాలేదు, పాత రేటుకే మేము జిన్నింగ్ చేస్తాము, మీరు ఇచ్చినటువంటి పత్తిని జిన్నింగ్ ద్వారా బేల రూపంలో తయారు చేసి మళ్ళీ తిరిగి సిసిఐకి ఇస్తామని చెప్పి